ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు. మన జీవనది అయిన పెన్నా నది, జయమంగళి నది ప్రవహిస్తూ ఉన్నది. 3 ఏళ్ల క్రితం ప్రవహించిన నది మరి ఇప్పుడు హిందూపురం దరిదాపుల్లో అందరికీ కనువిందు చేయడానికి పెన్నమ్మ పరిగెడుతుంది. హిందూపూర్ వాసులు అందరూ రేపటి నుంచి కన్నుల పండగల నీటి ప్రవాహాన్ని తిలకించవచ్చు. పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి గత 2 ఏళ్ల క్రితం ఇంకో 2 ఏళ్లు వర్షాలు రావని చెప్పినట్టే జరిగింది. గత ఒక్క వీడియోలో పర్యావరణవేత్త అయిన భాస్కర్ రెడ్డి తెలియజేశారు, పెన్నా రివర్ ఇక 2 ఏళ్లు ప్రవహించదు అని. అలాగే జరిగింది. ఇప్పుడు 3వ సంవత్సరం కన్నుల విందుగా పరిగెడుతుంది. పెన్నమ్మ కనులార తిలకించి ఆనందించండి అని పర్యావరణవేత్త తెలియజేస్తున్నారు. అందరికీ నమస్తే. నేను ఒక పర్యావరణవేత్తని. నా పేరు భాస్కర్ రెడ్డి. మనం గత 3 ఏళ్ల క్రితం ఒక వీడియో తీశాను. మనకు 2 ఏళ్ళు ఇంక వర్షాలు రావు, నీళ్ళు రావు, ఎవరైనా నీళ్ళు చూడాల్సి ఉంటే చూసేయండి. ఇప్పుడే కరెక్ట్గా 2 ఏళ్ళు మనకు పెన్నా రివర్ అనేది రాలేదు. ఈరోజు వస్తుంది. ఈరోజు హిందూపూర్ దగ్గర పెన్నా జయమంగళి దగ్గర ఉన్నాం. ఈ రివర్ స్టార్ట్ అయింది. మనకి ఈ నీళ్లు వెస్టర్న్ ఘాట్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, చిక్మంగళూరు నుంచి. ఇది యాక్చువల్గా జీవన్ నది. పెన్నా రివర్ అంటే జీవనది. జీవనది కాస్త నీళ్ళే లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ చెట్లు నరికేయడం, ఫారెస్ట్ 60% ఆఫ్ ది ఫారెస్ట్ నరికేసి సొంత భూములుగా చేసుకొని మనము ఏలక్కి, కాఫీ, టీ, రబ్బర్ ట్రీస్ పండిస్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఏందండి కొట్టేయడము? గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి దీనిల మీద? నీళ్ళు తాగే నీళ్ళక సస్తానం స్వామి అనంతపూర్ జిల్లా. కాబట్టి దీనిల మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకుంటే తప్ప మాకు తాగే కూడా నీళ్ళు రాకుండా పోతున్నాయి. ఈ జయమంగళి రివర్ ఈరోజు వస్తుంది, పెన్నా రివర్ వస్తుంది. కాబట్టి పర్వాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పర్యావరణం మీద బాధ్యతగా తీసుకొని, ప్రతి రాజకీయ నాయకులు కూడా మన పవన్ కళ్యాణ్ లాగా తీసుకొని శ్రద్ధ తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అనంతపురం జిల్లా కూడా చాలా సర్వనాశనం చేస్తున్నారు. గత వీడియోలో కూడా చెప్పాను. అడవులు పీకేయడం ఏంటండి? అడవులు రక్షించాలి, కానీ రక్షించాల్సిన అధికారులే భక్షిస్తా అంటే రక్షించే నాతుడు ఎవరు? కాబట్టి పర్యావరణం మీద ప్రతి ఒక్కరూ కన్నేసి చెట్లు నాటి పెంచి పెద్దగా చేస్తారని ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.